మరొక బ్రేకింగ్ తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం బ్రిడ్జ్ కౌంటీ విల్లాస్ లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా రైడ్ చేశారు పోలీసులు. 12 మంది బుకీలను అరెస్ట్ చేశారు. 42 మొబైల్స్, 7 ల్యాప్టాప్లు, కంప్యూటర్లను సీజ్ చేశారు. దుబాయ్ లో ఉంటున్న వినీత్ అనే వ్యక్తి ద్వారా ఆన్లైన్ లో నగదు ట్రాన్స్ఫర్ చేస్తూ బెట్టింగ్ దందా నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి వచ్చిన సంతోష్, భరత్ కుమార్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ శ్రీకాంత్ హెచ్చరించారు. దగ్గర క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాలతో మా టీం వెళ్ళడం జరిగిందండి. నిన్న నైట్ 9 o'clockకి వెళ్ళి ఒక ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఒక 12 మెంబర్స్ దొరికారు. వీళ్ళలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక 2 మెయిన్ అడ్మిన్స్గా ఉన్నారు, ఒక 10 మెంబర్స్ వాళ్ళ కింద స్టాఫ్గా ఉన్నారు. సో వీళ్ళు కాల్ సెంటర్ అనేది ఒకటి రన్ చేస్తున్నారు క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి. వీళ్ళు మెయిన్ అడ్మిన్స్గా ఉన్న అతని పేరు దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్. ఇతనిది బులుసుమూడి గ్రామం, భీమవరం మండలం. మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అయితే పోలీసులు పట్టుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, కర్ణాటక, ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే బెట్టింగ్ రాయలు ఉంటారో వాళ్ళు టార్గెట్ గా hublibook.com, apbook.com పేరుతో ఈ ఒక కాల్ సెంటర్ అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కౌంట్ విల్లాస్ లో ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అయితే గుట్టురట్టు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కౌంట్ విల్లాస్ లో డిజిటల్ ఏజెన్సీ రూపంలో ఓనర్ కి చెప్పి ఈ ఒక రూమ్ ని తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దండు వెంకటవర్మ, ఇమ్మని భరత్ కుమార్లను పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దండు వెంకటవర్మ భీమవరానికి సంబంధించినటువంటి బులుగుమూడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇమ్మని భరత్ కుమార్ కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇక్కడ ఒక కాల్ సెంటర్ నడుపుతూ ఉన్నారు. ఏదైతే దుబాయ్ లో ఉన్నటువంటి వినీత్ అనే వ్యక్తి దీని అంతటికీ కూడా ఈ నగదును ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ బెట్టింగ్ దందా నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముఠానైతే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయో ఈ యాప్ లో ఈ hublibook.com, apbook.com యాడ్స్ ప్రమోట్ చేస్తూ ఎవరైతే లాగిన్ అవుతారో ఆ లాగిన్ అయినటువంటి వ్యక్తులకు గైడెన్స్ చేస్తూ ఈ కాల్ సెంటర్ ద్వారా నాకు బెట్టింగ్ ఎలా అంటే కాయాలి, డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనే అంశాల మీద గైడెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులను అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారి నుంచి మరింత ఇంకా విచారణలోనే కేసు ఉండడం జరిగింది. దుబాయ్ నుంచి ఇదంతా కూడా నడుస్తున్నట్లు గుర్తించారు. వాటి మూలాలను ప్రకటించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 12 మంది బూకీలను ఈ కేసులో అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం 42 మొబైల్స్, 7 ల్యాప్టాప్స్, కంప్యూటర్లు అన్ని కూడా సీజ్ చేశారు. ఇలాంటి బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో ఈ అరెస్ట్ అయినటువంటి సంతోష్ తో పాటు భరత్ కుమార్లను విచారణ చేస్తున్నారు. మిగిలినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ బెట్టింగ్ నిర్వహణ వల్ల అనేక మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి బెట్టింగ్ రాయలు వెళ్లకుండా జాగ్రత్తలు పడాలని పోలీసులు చెప్తున్నారు. ఆశ.